హలో నమస్తే వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్. కౌంటర్ ఎన్కౌంటర్ రెండు కలిపి చేస్తూ ఉన్నాం. నిన్న నెక్లెస్ రోడ్ దగ్గర అంటే హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ దగ్గర నిన్న ఒక కార్యక్రమం పెట్టిరు. చికెన్ తింటే కరోనా రాదు, ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి వైరస్లు రావనే ఒక కార్యక్రమాన్ని, ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని పెట్టిరు. దానికి వెన్కాబ్ చికెన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసినట్టున్నారు. అది పెద్ద కార్యక్రమం. ఆటలు పాటలు ఈవెంట్లు ఎగురుడు దుంకుడు అన్నీ పెట్టారు. అందులో సినిమా నటీనటులు కూడా పాల్గొన్నారు. ఒక హీరోయిన్ కూడా వచ్చినట్టుంది. సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం నుంచి 4 మంత్రులు దానికి హాజరయ్యారు. ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రెండో వ్యక్తి కల్వకుంట్ల రామారావు గారు, మూడో వ్యక్తి మహబూబ్ నగర్ శ్రీనివాస్ గౌడ్ గారు, 4వ వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. ఇందులో ఇంకా చేవెళ్ళ ఎంపీ ఇంకా చాలామంది ఉన్నారు. ఈ రంజిత్ రెడ్డి వీళ్ళంతా పౌల్ట్రీ పరిశ్రమ మీద డిపెండ్ అయినటువంటి రాజకీయ నాయకులు. వీళ్ళ పౌల్ట్రీ పరిశ్రమకు ఇప్పుడు దెబ్బొచ్చింది. చాలా చోట్ల కరోనా వైరస్ ఈ కోళ్ళ వల్ల కూడా వస్తుందని చెప్పి ప్రజలు తినకుండా మానేసిరు. దాంతో చికెన్ ధర పడిపోయింది. అసలు కొనేవాళ్ళే లేకుండా పోయారు. మొన్నటి వరకు 100 రూపాయల పైచీలుకున్నటువంటి చికెన్ 60 రూపాయలకు పడిపోయే అవస్థలోకి వచ్చింది. మొత్తం పౌల్ట్రీ వ్యవస్థ, పౌల్ట్రీ ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఈ కరోనా ఎఫెక్ట్తోని చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. వాస్తవానికి చికెన్ తిన్నా గుడ్లు తిన్నా కరోనా రాదు. ఇది క్యూ న్యూస్ కూడా చెప్తా ఉంది. ఇక మన కౌంటర్ ఎన్కౌంటర్ విషయంలోకి వస్తే అక్కడ ఆ కార్యక్రమానికి కల్వకుంట్ల రామారావు గారు హాజరై ఒక మాట చెప్పినారు. ఏమని? ప్రస్తుతం మీ పరిశ్రమ పౌల్ట్రీ రంగం కొంత సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. పౌల్ట్రీ రంగం సంక్షోభంలో ఉంది అని చెప్పినారు. ఎస్, పౌల్ట్రీ రంగం సంక్షోభంలోనే ఉంది. కానీ పౌల్ట్రీ కంటే అత్యంత దయనీయ పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో వ్యవసాయ రంగం ఉందన్న విషయాన్ని మంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అది ఇక ఇంకొక మాట ఏం చెప్తా ఉన్నారు మంత్రి గారు? గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు కాదు, దాదాపుగా 5 సంవత్సరాల కిందట మన రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తొలినాళ్లలోనే చాలా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. పౌల్ట్రీ పరిశ్రమకు భారతదేశంలోనే స్థావరం, కేంద్రం, హబ్ అంటే పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే మన హైదరాబాదు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో కేసీఆర్ గారు చెప్పిరట. ఏమని? తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో పౌల్ట్రీ హబ్బు తెలంగాణనే క్యాపిటల్ పౌల్ట్రీ పరిశ్రమకు అని చెప్పిండు. ఒక్క గదే కాదు, ఇంకా చాలా చెప్పిండు రామారావు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అన్న విషయం కూడా చెప్పిండు. నువ్వు అది మర్చిపోయినావు, అది చెప్పట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంకా రకరకాల విషయాలు చెప్పిండు మా అందరికీ, మా ప్రజలకు. అవన్నీ నువ్వు చెప్పట్లేదు రామారావు గారు. ఇంకేం చెప్తా ఉన్నావు? చాలా సందర్భాల్లో మేము సహచర మంత్రులను అడుగుతూ ఉంటాం, సార్ మరి ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు వస్తున్నాయి, 1,25,00,000 ఎకరాలకు నీళ్లు రాబోతూ ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి, ఎట్లా సార్ మరి ఆ పెరిగిన దిగుబడిని మనం ఏ రకంగా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏం చేయాలంటే ఇది ఏక్ నెంబర్ జూటా మాట. 1,25,00,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయట తెలంగాణలో. తెలంగాణ ప్రజలారా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మినిస్టర్ రామారావు ఎక్కడ డిబేట్లో కూర్చుందని చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇవ్వబోతున్నారా? కొత్తగా చెప్తావా? ఈ మాట చూపిస్తావా? ప్రజలారా, ఇది పెద్ద అబద్ధం. తెలంగాణ రాష్ట్రంలో సాగు యోగ్యమైన భూమి 1,15,00,000 ఎకరాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది నా లెక్క కాదు. 1,15,00,000 ఎకరాలు మాత్రమే సాగు యోగ్యమైన భూమి తెలంగాణలో ఉందని చెప్పి ప్రభుత్వ లెక్క. ఇంకా అంతకంటే తక్కువే ఉంది కూడా అసలు లెక్క. మరి ఆల్రెడీ తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఇరిగేషన్లో ఒక్క పంట పండకపోతే వీళ్ళు ఈ 1,25,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తే ఓ అందం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ నిజాం సాగర్ కింద, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద, ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ కింద ఇట్లా ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి కింద సాగుబాటు జరుగుతూనే ఉంది. ఆల్రెడీ తెలంగాణలో 50 నుంచి 55 లక్షల ఎకరాల భూములకు వివిధ రకాలుగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు కదా, 1,25,00,000 ఎకరాలకు ఏడుంది 1,25,00,000?
ఆల్రెడీ 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినప్పుడు తెలంగాణలో మీ లెక్క ప్రకారమే ఇంకా 50,000 ఎకరాలే కదా తెలంగాణ, 50 లక్షల ఎకరాలే కదా తెలంగాణలో మిగిలాల్సింది. మరి 1,25,000 ఏడంగా వచ్చింది. ఒకసారి గమనించండి ప్రజలారా. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక కాళేశ్వరం చెప్తాడు, కాళేశ్వరం నుంచి ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. వాస్తవానికి కాళేశ్వరం నుంచి కేవలం 140 టీఎంసీలు మాత్రమే, ప్రజలారా, కేవలం 140 టీఎంసీల నీరు మాత్రమే వ్యవసాయ రంగానికి రాబోతా ఉంది. అంటే ఒక ఎకరానికి, ఒక టీఎంసీకి గరిష్టంగా 6 నుంచి 8 వేల ఎకరాల వరి పండుతుంది. 10,000 వేసుకుందాం. 140 టీఎంసీలకు 10,000 ఎకరాల చొప్పున ఒక్కొక్క టీఎంసీకి ఎంత అవుతుంది? అంత కొడితే కూడా 14 లక్షల ఎకరాల కంటే ఎక్కువ కాళేశ్వరం ద్వారా నీళ్లు బారాయి. అంటే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా ఎంత వస్తుంది? కేవలం 14 నుంచి 15 లక్షల లోపే పంట పారే పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ దొంగ మాటలు కాదా? వస్తున్నాయి. ఏమన్నా చూపిస్తావా? ఎక్కడ డిబేట్ పెడదాం? ఇస్తావా? నాకు దమ్ముందా ఇంటర్వ్యూ ఇస్తాందుకు? నేను అడుగుతా క్వశ్చన్స్ నిన్ను. చూసిరు కదా ప్రజలారా, ఇది జూటా మాట. ఈ ప్రజలను మభ్యపెట్టడం. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్తారు. అరే ఎంత ఖాళీ ఉందో లెక్క చెప్పు నువ్వు ముందుగాల. ప్రభుత్వ లెక్కలే చెప్తున్నా నేను, నా సొంత లెక్కలు కాదు, ప్రభుత్వ లెక్కలు మాత్రమే చెప్తున్నా. కాళేశ్వరం ద్వారా సాగు యోగ్యమైనటువంటి, సాగుకు అందుబాటులోకి వచ్చేటువంటి భూమి ఆయకట్టు, కొత్త ఆయకట్టు కేవలం 14 లక్షలు మాత్రమే వస్తుంది. ఇది మిగతా అదంతా తప్పే. ఇక ఇంకొక మాట ఏం చెప్తా ఉన్నాడు కల్వకుంట్ల రామారావు గారు అంటే ఒకవైపు పౌల్ట్రీ ఫార్మర్స్గా ఈ పౌల్ట్రీ రంగం మీద ఆధారపడ్డ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, మరొక వైపు మొక్కజొన్న రైతులు ఎవరైతే లక్షల సంఖ్యలో ఉన్నారో, లక్షల ఎకరాల్లో పంటనేస్తూ ఉన్నారో, వారికి కూడా మీరు పరోక్షంగా ఈరోజు అండగా ఉంటా ఉన్నారు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నది పౌల్ట్రీ పరిశ్రమ అంటున్నాడు. ఎస్, కల్పిస్తుండొచ్చు. కానీ మరి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు కూలీలు వాళ్ళు కూడా ఎంతమందికి అన్నం పెడుతున్నారు సార్? ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతును ఇవాళ మీరు చిన్న చూపు చూస్తారు. పౌల్ట్రీ పరిశ్రమ కొంపలు అంటకపోతున్నాయా ఇప్పుడు? అందులో యాజమాన్యాలంతా పెద్దోళ్ళే కదా, మీ కద్దరు బట్టలోళ్ళే కదా, మీ లీడర్లే కదా. సరే చిన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఈ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మార్కెట్ పేరుతోటి అక్కడ ఏది ఆ మక్కల కొనుగోలు కాడ గోల్మాల్ చేసి ఎర్రబల్ దయాకర్ రావు కొడుకు, తమ్ముడు, వీళ్ళంతా కలిసి కుంభకోణాలు చేయలేదా? 10 కోట్ల రూపాయల కుంభకోణం చేసిరు ఒకటే సీజన్లో. మళ్ళీ ఇంకా పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకుంటామని చెప్పి ఇవాళ నంగనాచి మాటలు చెప్తా ఉన్నది ప్రభుత్వం. ఇంకేం చెప్తున్నాడు? కష్టం వచ్చింది, మీరు రావాలి అని చెప్పి గౌరవనీయులు రంజిత్ రెడ్డి గారు, మా మంత్రులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక నిరంజన్ రెడ్డి గారు మిస్ అయినట్టున్నారు, ఆయన జిల్లాలో ఉన్నారు. కానీ 5గురిని పిలిస్తే 4 మంత్రులం ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం. పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందని చెప్పి 5 మంత్రులను పిలిస్తే 4 వచ్చేసినామని చెప్తా ఉన్నాడు. అక్కడ వరంగల్ కాడ కందులు కొంటలేరని చెప్పి రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుంటే ఒక్క మంత్రి అన్న పోయిండు ఆడికి. ఖమ్మం కాడ, మిర్చి కాడ ఆడ రైతులు మద్దతు ధర కావాలని కొట్లాడుతుంటే ఒక్క మంత్రి అన్న పోయిండు ఆడికి. పత్తికి మద్దతు ధర కావాలంటే ఒక్క మంత్రి అన్న పోయిండా మీ మంత్రి? ఏం చేస్తున్నారు మరి? అక్కడికి మాత్రం పోరు. ఎందుకంటే అందులో పెట్టుబడిదారులు ఈ లీడర్లు కాదు కదా, అందుకోసమే మీరు ఆ రైతులను పట్టించుకోరు. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఇక యాజ్ యూజువల్గా ఎప్పటి లెక్కనే చెప్తాడు. కందికాడికి పోగానే కంది పాలసీ అంటాడు, మున్సిపాలిటీకి రాగానే మున్సిపల్ పాలసీ అంటాడు. లేకపోతే ఇప్పుడు బాత్రూమ్ పయకాన్లు ఉంటే బాత్రూమ్ పయకాన్లో కూడా కొత్త పాలసీ ప్రభుత్వం తీసుకురాబోతుంది అంటే ఇప్పుడు పౌల్ట్రీ పాలసీ తెస్తారట. తేరి మీరు తెస్తారు. మీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏ రకంగా కూడా మీరు ధైర్యం కోల్పోవద్దని చెప్పి కూడా పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఉండని ఎవడు కాదన్నాడు? ఉండాలి. పౌల్ట్రీ పరిశ్రమ కూడా అది వ్యవసాయ అనుబంధ రంగమే, దానికి అండగా ఉండాలి. మరి ఈ రైతుల సంగతి ఏంది? ఇవాళ ఈ రైతులకు ఎందుకు అనుబంధంగా ఉండలేదు మీ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ టమాటా ధర ఎంత? ₹1 కిలోనా? ఒక రైతు ఎంతకు పండిస్తాడు? ఎంత కష్టపడితే ఆ పంట పండాలి? టమాటా ధర ₹1 అంటే అడవిల కోతులకు పారబోసిపోతున్నారు, రోడ్ల మీద పారబోసిపోతున్నారు. మరి ఆ రైతు కోసం పట్టదా మీ ప్రభుత్వానికి? మీ ప్రభుత్వం ఈ రైతులకు అండగా ఉండదా? ఇవాళ కందుల ధర ఎంత? కందులు
4,500 నుంచి 5,000 రూపాయల క్వింటాల్ ఆ కందులు. కందిపప్పు మార్కెట్లో కొంటే 76 నుంచి 100 రూపాయలు పలుకుతున్నది ఇవాళ ధర. కానీ రైతు దగ్గర మాత్రం ఒక్క క్వింటాలు 4,500 రూపాయలు. ఏంది ఇది? ఎటుపోతుంది అంటే ఈ మధ్యలో జరుగుతున్న దళారీ వ్యవస్థ రైతు ఇవాళ మద్దతు ధర కావాలని కోరుతా ఉన్నాడు. కనీసం మద్దతు ధర ఇవ్వకున్నా సరే ఈ ఉన్న కందులన్నా కొనని చెప్పి డిమాండ్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదం చేస్తే కూడా మీ చెవిటి ప్రభుత్వానికి అసలు పట్టింపే లేదు కదా. మరి దీనికి సమాధానం ఏంది మీది? ఓవైపు కంది రైతులు, ఓవైపు మిర్చి రైతులు, ఓవైపు పసుపు ధర పడిపోయింది, ఓవైపు పత్తి ధర పడిపోయింది. పత్తి ధర 4,500, 4,000 ఇదా? ఈ రాష్ట్రంలో అవేవో మీరు పంపించిన నీళ్ళ ద్వారా పండిన పంటలు కాదు. ఆ పేద రైతులు బోర్లు వేసుకొని బావులలోంచి నీళ్లు చేదుకోనో తోడుకోనో ఆ పంటలు పండించారు. దాంట్లో మీ పాత్ర ఏం లేదు. ఆ రైతు ఇవాళ అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో వాతావరణం ఉందా? మార్కెటింగ్లు గిడ్డంగులు అని పెద్ద పెద్ద మోతేవారి మాటలు చెప్పారు. కానీ ఇవాళ ఎట్లుంది పరిస్థితి, రైతు పరిస్థితి? ఇంకా చెప్పారు కదా. ఈ విషయాన్ని బలంగా మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ ఏదైతే ఉందో చికెన్ తింటే కరోనా లాంటి ఎటువంటి వైరస్లు రావని మీడియా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఓకే, మరి కంది రైతుల బాధ మీడియా తీసుకుపోవద్దా ప్రజల్లోకి? పత్తి రైతుల బాధ తీసుకుపోవద్దా మీడియా ప్రజల్లోకి? ఆ తర్వాత నిరుద్యోగుల బాధ తీసుకుపోవద్దా మీడియా ప్రజల్లోకి? ఇవాళ మీడియా ఎవరి చేతిలో ఉంది? కేటీఆర్ గారు. TV9లో నీకు వ్యతిరేక వార్త వస్తుందా? మీ రామేశ్వరరావు టీవీ కదా, మీ కులపాయన టీవీ కదా, అందులో రాదు. 10 టీవీలో వస్తుందా? రాదు. టీ న్యూస్లో వస్తుందా? రాదు. ఇంకెన్నో వస్తుందా? ఎన్నో రాదు. మీది మీకు వ్యతిరేకమైనటువంటి వార్తలు రావు. ఇవాళ మీడియాని క్యాప్చర్ చేసి ఇక మీదే పాలాభిషేకాలు పట్టాభిషేకాలు ఈ మాటని తప్ప ఇలా తెలంగాణలో మీడియా నిజాన్ని బయటపెట్టే దమ్మున్న మీడియా ఏదన్నా ఉందా? ఇవాళ మీడియా చేతుల గాజులు వేసుకొని తిరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తూ ఉంది. అసలు ప్రజల సమస్యలు కాదు, ప్రభుత్వాన్ని చూస్తే లాగుదడుస్తుంది మీడియాకి. అటువంటి మీడియా ఉన్నా ఒకటే, సజీవ సమాధైనా ఒకటే. ఇవాళ యాజమాన్యాలు ఒక మీడియా ఒక వార్త వేయాలంటే గజగజ వణికిపోతూ ఉన్నారు. చచ్చిపోతారా? ఊరికే చేస్తారా? ఒకసారి మిత్రులందరికీ మీకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చినాం, మీకు మద్దతుగా ఇక్కడికి వచ్చినాం. ప్రభుత్వ పరంగా సంపూర్ణంగా మీతో మేము ఉంటామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ పౌల్ట్రీ యాజమాన్యాలకు సంఘీభావంగా వచ్చినాం మేమని చెప్తా ఉన్నాడు రామారావు గారు. పోండి సంఘీభావంగా. మరి ఈ ప్రజలకు, ఈ సమస్యలకు, ఈ రైతులకు సంఘీభావం ఎప్పుడు మీది లేదా? ఒక్క రిపోర్ట్ చూడండి రామారావు గారు, మీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇది నాది కాదు, బీబీసీ సేకరించినటువంటి డాటా ఇది. ఏం చెప్తుంది బీబీసీ? మీరు మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చెప్తున్నటువంటి లెక్కలు ఇవి. 2015లో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు? 1,358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది ఆ విషయంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా నిలబెట్టారు. ఆ తర్వాత 2016 విషయానికి వస్తే 632 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మీ ప్రభుత్వం ఒప్పుకొని చెప్పినటువంటి లెక్కలే ఇవన్నీ. 2015లో 1,358, 2016లో 632, 2017లో 851 మంది రైతులు, 2018లో 900 మంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఇప్పటి వరకు మీ నాన్న, నువ్వు, మీరంతా ఏలుబడిలో దాదాపు 4,900 మంది రైతులు 2019 ముగిసేలోపే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. 2,900 మంది రైతులు, 1,200 మంది విద్యార్థులు చచ్చిపోతేనే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దేశానికి అన్నం పెడుతున్నటువంటి ఒక రైతు 4,900 మంది రైతులు కేవలం 4 ఏళ్ల కాలంలో చచ్చిపోతుంటే ఈ ప్రభుత్వం గడ్డి బీకెట్ అందుకుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రజల తరఫున. ఆడికి పోయి సోపు టప్పులు చేసి హీరోయిన్లు వచ్చాడికి పోయి ఆడ మైకులు పట్టుకొని మాట్లాడి దంచుకొట్టుడు కాదు. ఇక్కడ పేదల దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఇక్కడ చనిపోయిన రైతు కుటుంబాల దగ్గరకు వచ్చి చెప్పండి, మేము కాంపెన్సేషన్ ఇస్తున్నాం, ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం అంటే ఒక రైతు చచ్చిపోతే మేము 6 లక్షల రూపాయలు ఇస్తున్నామండి అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. 60 లక్షలు ఇస్తాం మంత్రి గారు, మీరు చచ్చిపోతారా? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీరు విజ్ఞతతో పాలించండి.
ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు షోపుటప్పులు ఇవన్నీ చేసుడు బంద్ చేయండి. ఇప్పటికైనా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డరు కాబట్టి ప్రజల కోసమే పనిచేయండి. మీరు జీతాలు తీసుకున్న దానికి న్యాయం చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్ మార్మల్లన్న.